అసలు అబ్రహాము ఇక్కడ వివాదాన్ని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము తీసుకుని వెళ్ళాడు. అబ్రహామే ప్రేమ చూపించి లోతుని తీసుకెళ్ళాడు. అవునా? లోతుని కూడా తీసుకెళ్లాలనే ఆలోచన అబ్రహాంది. అవునా? సో సహోదరుని అంటే కొడుకు వరసైనటువంటి తీసుకుని చక్కగా కూడా పెట్టుకుని తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళినప్పుడు ఆ వారి కాపర్లకనే ఎందుకే డైరెక్ట్గా లోతుకి అబ్రహాం గొడవ కాదు ఇది. మందలో మంద కాపర్లకి వారికి వీరికి గొడవ అవుతుంది, కలహం పుట్టింది. కలహం పుట్టినప్పుడు చూడండి, మరలా ఇక్కడ చూడండి, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. ఇక్కడ మధ్యలో ఇదేంటి? ఓకే, ఆ మంద కాపర్లకి ఈ మంద కాపర్లకి వివాదం వచ్చింది, బాగానే ఉంది, వివాదం వచ్చింది. మధ్యలో ఏ సంగతి ఎందుకు? జాగ్రత్తగా. ఇప్పుడు అబ్రహాంకి లోతుకి కనాను చేరినప్పుడు సంపదను తీసుకున్నప్పుడు చోటు పడలేదు, నిలవడానికి కూడా చోటు లేనంత విస్తార సంపదలతో వచ్చారు. అట్ ది సేమ్ టైం లోతు మంద కాపర్లకి అబ్రహాం మంద కాపర్లకి గొడవ వచ్చింది. గొడవ గురించి మాట్లాడటం మానేసి ఇక్కడ వీళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చిందో ఆలోచన చేశారా? చూడండి, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను, గొడవ వచ్చింది. దాన్ని కంటిన్యూ చేయడం మానేసి చూడండి, ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. వీళ్ళ ప్రస్తావన ఏంటి? కనానీయులు పెరిజ్జీలు వీళ్ళ ప్రస్తావన ఏంటి? ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? అక్కడ ఎందుకు రాయించాడు తెలుసా? కనానీయులు పెరిజ్జీలు ఎవరు? విగ్రహారాధికులు. కనానీయులు పెరిజ్జీలు దేవుని ఎరగనటువంటి వారు. అవునా? అబ్రహాము ఎవరో దేవుడు తెలుసా తెలీదా? దేవుని ఎరిగినటువంటి వాడు అబ్రహాం. సో గొడవ జరుగుతుంది. వారున్న ప్రాంతం ఎవరున్నారు? వాళ్ళతో పాటు కనానీయులు పెరిజ్జీలు ఉన్నారు, అంటే విగ్రహారాధికులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు గొడవ ఆడుకుంటా ఉంటే? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ పాయింట్కి వచ్చేసాం. ఇప్పుడు మనం గొడవ ఆడేసుకుంటున్నాం, సంఘం మన గొడవ అయిపోయింది. దేవుని ఎరగనటువంటి వారు చుట్టూరు ఉన్నారు, రికార్డ్ అయినా పర్లేదు. ఏమనుకుంటారు? ఇలా దేవుని పిల్ల క్రైస్తవులా వీళ్ళింతే అనుకోరా? అబ్రహమ్మ లోత వీళ్ళిద్దరూ బంధువులే కదా, వీళ్ళకేంటిది ఇలా కొట్టుకుంటున్నారు ఏంటి అనుకోరా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కనానీయులు పెరిజీలు అన్యజాతి వారు ఉన్నారు. మీ దేవుని నమ్మిన వారు ఇలాగే గొడవలాడుకుంటారా? పరిశుద్ధాత్ముడు అందుకనే రాయించాడు, అక్కడ కనానీయులు పెరిజీలు ఆల్రెడీ అక్కడ ఉన్నారు.